దేవునికే చెల్లునుగాక. ఆమేన్. హల్లెలూయా. అలాగే నిల్చొని దేవుని యొక్క వాక్య భాగాన్ని చదువుకుందాం. నిర్గమకాండము 14వ అధ్యాయం. నిర్గమకాండము 14వ అధ్యాయము 10వ వచనం నుండి 14వ వచనం వరకు చదువుకుందాం. ఆదికాండం తర్వాత నిర్గమకాండం ఉంటుంది. పాత నిబంధన పుస్తకంలో 56వ పేజీ తీసారా? నిర్గమకాండము 14వ అధ్యాయము 10వ వచనం నుండి 14వ వచనం వరకు. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీయులు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. అంతటా వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మను రప్పించితివా? మమ్మను ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మను ఇట్లు చేయనేలా? మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసుల మగుదమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసుల మగుటయే మేలని చెప్పిరి. అందుకు మోషే, భయపడుకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయ రక్షణను మీరు ఓరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడనో చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన ఆత్మీయ మేళ నిమిత్తమై మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. దయచేసి అందరు కూర్చోండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగలిగిన మా దేవా యెహోవా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. మీ దీనదాసుడునైన నన్ను మీ సిలువ చాటున మరుగు చేసుకుని నాతోనూ మా అందరితోనూ మాట్లాడమని క్రీస్తు పేర వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చదివిన ఆ వాక్యంలో నుండి ఒక అంశాన్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఏంటంటే, మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూనూ చూడరు. మళ్ళీ చెప్తాను చూడండి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూనూ చూడరు. ఇశ్రాయేలీయుల్ని దేవుడు మోషే ద్వారా ఐగుప్తు దాస్యంలో నుంచి వెలుపలికి తీసుకొని వస్తున్నటువంటి సందర్భం. ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చేసారు. ఎర్ర సముద్రం దగ్గర వాళ్ళు దిగి ఉన్నారన్నమాట. ఫరో రాజు, ఆయన సైన్యము వారిని తరుముకుంటూ వస్తున్నారన్నమాట. వీళ్ళు ఎర్ర సముద్రం తీరం నుండి వెనక తరుముతూ వస్తున్నటువంటి ఆ సైన్యాన్ని చూసి ఎంతో భయపడి దేవునికి ప్రార్థన చేస్తారు. ప్రార్థన అయితే చేస్తారు, కానీ వాళ్ళు ధైర్యంగా ఉండలేకపోయారు. భయంతో, కలవరంతో వారు మోషే మీద చాలా దుఃఖకరమైన మాటలు మాట్లాడారు. ఆ సందర్భంలో మోషే ఏమన్నాడంటే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఓరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూనూ చూడరు అని చెప్పాడు. అంత మాత్రం కాకుండా, యెహోవా మీ పక్షమున యుద్ధము చేస్తాడు. హల్లెలూయా. మీరు ఊరకనే ఉండవలనని వాళ్ళతో చెప్పాడు అన్నమాట. హల్లెలూయా. అదే ప్రకారము దేవుడు ఇజ్రాయేలు పక్షమున యుద్ధము చేస్తాడనమాట. ఇజ్రాయెల్ పక్షమున
యుద్ధం చేస్తాడు. చూడండి 24, 25 వచనాలు చదువుతాం. అయితే వేకువ జామున యెహోవా ఆ అగ్ని మేఘమైన స్తంభము నుండి ఐగుప్తీయుల దండు వైపు చూచి ఐగుప్తీయుల దండును కలవరపరిచి వారి రథచక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలీల ఎదుట నుండి పారిపోదము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధం చేయుచున్నాడని చెప్పుకున్నారంట. హల్లెలూయా. చూసారా, మోషే చెప్పినట్టుగానే ఇశ్రాయేలు పక్షంగా ఐగుప్తీయులతో, అంటే ఆ యొక్క ఫరో రాజు ఆయన సైన్యంతో సర్వశక్తి కలిగిన దేవుడైన యెహోవా యుద్ధము చేశాడని ఇక్కడ రాయబడింది. హల్లెలూయా. ఈ మాట చెప్తున్నది ఇశ్రాయేలీలు కాదు. ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా మనతో యుద్ధం చేస్తూ ఉన్నాడు, మనము పారిపోదాం రండని ఐగుప్తీయులు చెప్తున్నారు అన్నమాట. అంటే ఇశ్రాయేలుల దేవుడు వారితో యుద్ధం చేస్తున్నాడని వాళ్ళకి ఎట్లా తెలిసింది? వాళ్ళు ఎట్లా దాన్ని గ్రహించగలిగారు అంటే వాళ్ళ రథచక్రాలు ఊడి పడిపోయినాయి అన్నమాట. వాళ్ళ రథచక్రాలు ఊడి పడిపోయినాయి. ప్రపంచ దేశాల్లో ఐగుప్తు దేశం యొక్క రథాలు, గుర్రాలు బహు నాణ్యత కలిగినటువంటివి, చాలా బలమైనవి, స్ట్రాంగ్ హోల్డ్స్ అన్నమాట. ఫరో రాజు యొక్క రథముల చక్రాలు ఊడిపోయినాయంటే నమ్మేదానికి కాదంట. ఒకరోజు ఒక దైవజనుడు ఇలా అన్నాడు, ఆకాశం నుండి నక్షత్రాలు పడ్డాయి ఆ భూమి మీద అంటే నమ్మొచ్చంట, కానీ ఫరో రథ చక్రాలు ఊడిపడ్డాయంటే నమ్మలేరంట. ఇది ఫరో రథ చక్రాలు ఊడిపడ్డాయంటే నమ్మలేరంట, కానీ ఆకాశం నుండి నక్షత్రాలు పడ్డాయంటే నమ్మొచ్చు అంట. అంటే అంత నాణ్యత కలిగినవి, బలమైనటువంటివి అన్నమాట. అందుకని వాళ్ళు మన రథచక్రాలు ఊడిపోయాయి, మనము మన యొక్క రథములను తోలలేకపోతున్నాము అని వాళ్ళు గ్రహించినప్పుడు వాళ్ళకి ఏం అర్థమైందంటే ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా వారితో యుద్ధము చేస్తున్నాడని వారికి అర్థమైంది. అందుకనే వాళ్ళు అంటున్నారు, మనము వెనుదిరిగి పారిపోదాము అని. మోషే చెప్పింది అదే, మీరు భయపడకండి, మీరు ఇప్పుడు చూస్తున్నటువంటి ఐగుప్తుల్లో ఒక్కడిని కూడా మీరు చూడరు, యెహోవా మీ పక్షమున యుద్ధం చేస్తాడు, మీరు ఊరకనే నిల్చుండి చూడండి అని చెప్పాడనమాట. ఆ విధంగానే యెహోవా వారి పక్షాన్ని యుద్ధము చేశాడు. తర్వాత వాళ్ళు ఇంకా మోషే సెలవిచ్చిన ప్రకారము వాళ్ళు ఒక్కరు కూడా కనబడకుండా ఎట్లా అయిపోయారు? ఏం జరిగిందంటే 26వ వచనాన్ని నుంచి చూడండి. అంతలో యెహోవా మోషేతో ఐగుప్తుల మీదికిని వారి రథముల మీదికిని వారి రౌతుల మీదికిని నీళ్లు తిరిగి వచ్చినట్లు సముద్రం మీద నీ చెయ్యి చాపుమనెను. మోషే సముద్రం మీద తన చెయ్యి చాపుగా ప్రొద్దుపొడిచినప్పుడు సముద్రము అధిక బలముతో తిరిగి పొర్లెను గనుక ఐగుప్తీయులు అది చూచి వెనుకకు పారిపోయిరి. అప్పుడు యెహోవా సముద్రం మధ్యను ఐగుప్తీయులను నాశనము చేసెను. నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను రౌతులను వారి వెనుక సముద్రములోనికి వచ్చిన ఫరో యొక్క సర్వసేనను కప్పివేసెను, వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. మోషే విశ్వాసంతో ఇశ్రాయేలుతో చెప్పిన మాట ప్రకారము దైవజనుడైనటువంటి దేవుని సేవకుడైన మోషే నోటి మాటను దేవుడు రూఢిపరిచాడు. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. బైబిల్లో అదే ఉంది, దైవజనుని యొక్క నోటి మాటను దేవుడు రూఢిపరిచాడంట. మోషే విశ్వాసంతో చెప్పాడు, హల్లెలూయా, భయపడకండి, హల్లెలూయా, మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూను చూడరు, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును అని చెప్పాడు. అదే జరిగింది. హల్లెలూయా. ఒక్కడు కూడా మిగలలేదన్నమాట. ఇక వాళ్ళను మీరు చూడరు అన్నాడు, ఇక వాళ్ళను చూడలేదంటే సముద్రంలో మునిగిపోయారు అంతే. దీన్ని బట్టి మనకు ఏం అర్థమవుతుంది? ఈరోజు మనతో దేవుడు
ఏమి తెలియజేయడానికి, మన జీవితాలని ఎలా బలపరచడానికి దేవుడు ఆలోచిస్తున్నాడు. దేవుడు తన ఆత్మ ద్వారా ఏమి మనకు ఒక భరోసా ఆయన ఇవ్వబోతున్నాడంటే, హల్లెలూయా, మనకు ఇంకా ఏవైనా సరే, ఎవరైనా సరే, ఏదైనా సరే మన జీవితంలో శత్రువులుగా, భయంకరమైన హానికరమైనదిగా, భయంకరమైన నాశనకరమైనదిగా, చాలా బాధ కలిగించేదిగా, ఇబ్బంది కలిగించేదిగా, దిక్కు దోచని స్థితిలో మనలను పడవేసే విధంగా ఉన్న ఏదైనా సరే నీవు నమ్మినట్లయితే ఇక అది నీ కండ్ల ముందు ఉండదు. హల్లెలూయా. దాన్ని దేవుడు నిర్మూలన చేసేసి ఇక అది నీవు చూడకుండా, అంటే అది నీకు కనబడకుండా దేవుడు చేసేస్తాడు అనమాట. హల్లెలూయా. అది ఒక సమస్య కావచ్చు, లేక కొన్ని సమస్యలు కావచ్చు, ఒక శోధన కావచ్చు, లేక కొన్ని శోధనలు కావచ్చు, ఒక జబ్బు కావచ్చు, లేకపోతే ఒక రోగం కావచ్చు, ఒక వ్యాధి కావచ్చు, లేకపోతే కొన్ని జబ్బులు, కొన్ని రోగాలు, కొన్ని వ్యాధులు కావచ్చు, లేకపోతే కొన్ని అప్పులు కావచ్చు, ఒక పెద్ద పర్వతం అంతా అప్పుల రాశి కావచ్చు. భయంకరమైనటువంటి పరిస్థితులు ఏవైనా నీ కండ్ల ముందు ఉంటే నీవు నమ్మినట్లయితే, హల్లెలూయా, మీరు ఇప్పుడు చూస్తున్న ఐగుప్తీయులను ఇంకా ఎవరిని కూడా మీరు చూడరు అని మోషే సెలవిచ్చిన ప్రకారం దేవుడు దాన్ని చేసి ఎలాగైతే చూపించాడో నీవు నమ్మినట్లయితే, హల్లెలూయా, నీ కండ్ల ముందు ఏదైతే హానికరంగా, ఇబ్బందికరంగా, బాధకరంగా ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, నెల రోజులు కాదు, సంవత్సరాల తరబడి ఇబ్బంది పెడుతూ ఉంటే ఇక నీవు నమ్మినట్లయితే ఇక అది కనబడకుండా దేవుడు నిర్మూలన చేసేస్తాడు. చప్పలు కొట్టి దేవుణ్ణి మహింపడదాం. హల్లెలూయా. నువ్వు నమ్మినట్లయితే ఈ సంవత్సరం వాగ్దానం కూడా అదే. హల్లెలూయా. మన వాగ్దానాన్ని దీంతో నేను కలుపుతున్నాను, చూడండి జాగ్రత్తగా. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్థకం చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చాడంట. హల్లెలూయా. మరణాన్ని నిరర్థకం చేశాడనగా మరణాన్ని నిర్మూలన చేశాడు. మరణము యొక్క బలము కలిగిన వాడిని నిర్మూలన చేశాడనగా అపవాదిని. అలాగే పాపాన్ని నిర్మూలన చేశాడు. పాపం యొక్క బలం కలిగిన ధర్మశాస్త్రాన్ని నిర్మూలన చేశాడు. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. జీవాన్ని, అక్షయతను వెలుగులోనికి తెచ్చాడు సువార్త వలన. కాబట్టి దీనిని మనము ఈ నూతన సంవత్సరం జనవరి నెలలో నుండి మనం నమ్మి విశ్వసిస్తున్నాం. మనకు ఏదైతే ఇబ్బందికరంగా ఒక్కరోజు కాదు, 2 రోజులు, కొన్ని సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నాయో అవన్నీ నిర్మూలమైపోయి, హల్లెలూయా, ఇక అవి కనబడవు అని నమ్ముతున్నావు. నువ్వు నమ్మినట్లయితే నిజంగా అవి నువ్వు చూస్తావు. హల్లెలూయా. నేను ఇబ్బంది పెడుతున్నది ఇక నీ కండ్ల ముందు అది నువ్వు చూడవు. దానిని కంప్లీట్గా, సంపూర్ణంగా దేవుడు తీసేస్తాడు. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుడిని మహింపడదాం. హల్లెలూయా. నేను కూడా చాలా దృఢంగా ఈ సంవత్సరం ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నా కాళ్ళ విషయం నేను నమ్ముకొని ఉన్నాను. హల్లెలూయా. దాదాపు ఒక 2% తప్ప మిగతా అంతా బాగైపోయింది. హల్లెలూయా. ఒక కొంచెం చాలా స్వల్పంగా ఉంది అంతే. అది కూడా దేవుడు తీసేస్తాడు. నాకు సంపూర్ణంగా ఈ సంవత్సరం దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి కొన్ని సంవత్సరాలుగా బాధపడుతున్న నా కాళ్ళ సమస్య ఈ సంవత్సరం సంపూర్ణంగా నిర్మూలం అయిపోతుంది. హల్లెలూయా అని నేను విశ్వసించి నేను ఇప్పటికే ఆ స్వస్థతను పొందుకున్నాను. చప్పలు కొట్టి దేవుడిని మహింపడదాం. హల్లెలూయా. కాబట్టి నిజంగా నువ్వు నమ్మినట్లయితే, నిజంగా నీ జీవితంలో కూడా ఏదైతే అడ్డుగా ఉందో ఈ క్షణము నువ్వు నమ్మితే, హల్లెలూయా, దేవుడు దానిని కనబడకుండా చేసేస్తాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అలాగనే యెషయా గ్రంథం 37వ అధ్యాయం. యెషయా గ్రంథము 37వ అధ్యాయం. దానికంటే ముందు దినవృత్తాంతాలు 2వ గ్రంథం 20వ అధ్యాయంలో ఒక విషయాన్ని చదువుకొని తర్వాత అక్కడికి వెళ్దాం. హల్లెలూయా. దినవృత్తాంతములు 2వ గ్రంథము 20వ అధ్యాయము తీయండి. హల్లెలూయా. 21 నుంచి 25 వరకు చదువుకుందాం. 21వ వచనం నుంచి 25 వరకు. రెడీ, చదవండి. మరియు అతడు
మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధ అలంకారములు ధరించి సైన్యం ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించెను. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యోదావారి మీదకి వచ్చిన అమ్మోనీయుల మీదను, మోయాబీయుల మీదను, సేయూరు మన్యవాసుల మీదను మాటుగాండ్రను పెట్టెను గనుక వారు హతులైరి. అమ్మోనీయులను, మోయాబీయులను, సేయూరు మన్యవాసులను బొత్తిగా చంపి నిర్మూలము చేయవలనని పొంచియుండి వారి మీద పడిరి. వారు సేయూరు కాపురస్తులను కడముట్టించిన తరువాత తమలో ఒకరినొకరు చంపుకొనుటకు మొదలుపెట్టిరి. యోదావారు అరణ్యమందున్న కాపరుల దుర్గము దగ్గరకు వచ్చి సైన్యము తట్టు చూడగా వారు శవములై నేల పడి ఉండిరి, ఒకడును తప్పించుకొనలేదు. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ముగ్గురు రాజులు వారి సైన్యంతో యెహోషాపాతు రాజు మీదకి, యోధా రాజు అయిన యెహోషాపాతు రాజు మీదకి వచ్చారు. యెహోషాపాతు రాజు యోధా దేశం అంతటా దండోర వేయించాడు. మనమందరము ఉపవాసం ఉండి దేవుని యెహోవా సహాయం కొరకు వేడుకుందాం రండి అన్నప్పుడు రండి అని దండోరా వేయించాడు, ప్రకటన చేయించాడు. అప్పుడు యూదులందరూ వారి వారి యొక్క కుటుంబాలతో సహా కూడి వచ్చారు. దేవుని యొక్క సన్నిధిలో ఉపవాసంతో నిలబడ్డారు. అప్పుడు వారి పక్షమున యెహోషాపాతు రాజు దేవునికి ప్రార్థన చేస్తాడు. హల్లెలూయా. ఆ ప్రార్థన ఆలకించిన దేవుడు సెలవిచ్చింది ఏమిటంటే, మీరు కత్తి దుయ్యాల్సిన అవసరమే లేదు. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. ప్రైజ్ ది లార్డ్. మీరు కత్తి దుయ్యాల్సిన అవసరం లేదు, నేను మీకు ఘనమైన విజయాన్ని ఇస్తానని దేవుడు సెలవిచ్చాడు. అయితే దేవుడు వారికి సెలవిచ్చిన ఆ ప్రకారము వారు తమ సైన్యానికి ముందు పాటలు పాడేవారిని, స్తుతించేవారిని, ఆరాధించేవారిని ముందు దేవుడు పెట్టమని సెలవిచ్చిన ప్రకారము యెహోషాపాతు రాజు వారిని అరేంజ్ చేశాడు. హల్లెలూయా. అది మనం చదివాం. ఆ పాటలు పాడేవాళ్ళు, స్తుతించేవాళ్ళు, ఆరాధించేవాళ్ళు దేవుని కృపను గురించి పాడడం మొదలు పెట్టారు. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. హల్లెలూయా. స్తుతించడం మొదలు పెట్టారు, దేవుని కనపరచడం మొదలు పెట్టారు. అంతే. హల్లెలూయా. దేవుడు ముందుగానే అక్కడ మాటుగాండ్లను పెట్టాడు. ఆ మాటుగాండ్లు ఒక్కసారి వీళ్ళు స్తుతిస్తూ ఉండగా, పాటలు పాడుతూ ఉండగా, దేవుని కనపరుస్తూ ఉండగా, ఆనాడు ఇశ్రాయేలు స్తోత్రాలపై ఆసీనులైన దేవుడు వారి స్తుతి స్తోత్రాలపై ఆసీనులై హల్లెలూయా ఆ మాటుగాండ్రని పురికొల్పాడు. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. ప్రైజ్ గాడ్. ఆ మాటుగాండ్రు వెళ్ళి ఆ ముగ్గురు రాజుల సైన్యం అంతటిని కూడా హతమార్చేశారు. హల్లెలూయా. రాజులతో సహా హతమార్చేశారు. తరువాత ఇక ఈ మాటుగాండ్లు కూడా వాళ్ళందరినీ కడముట్టించిన తరువాత వీళ్ళు కూడా ఒకరినొకరు పొడుచుకొని వీళ్ళు కూడా చనిపోయారు. హల్లెలూయా. వీరు యోధావారు అక్కడికి వెళ్ళి చూచేటప్పటికే అందరూ శవములైపోయి ఉన్నారన్నమాట. హల్లెలూయా. ఒక్కడు కూడా బ్రతికి లేడు ప్రియులరా. హల్లెలూయా. దేవుడు చేస్తాడా? హలో, దేవుడు చేస్తాడా? నీ జీవితంలో ఎన్నెన్ని నిన్ను ఇబ్బంది పెడుతున్నాయో, హల్లెలూయా, పెద్ద రాసులు లాంటివి, లెక్కించడానికి వీలు లేని శ్రమలు, శోధనలు, బాధలు, వ్యాధులు, ఏమేమో. మీకేం తెలుసు పాస్టర్ గారు, మా పరిస్థితి ఇది. బోలెడని సమస్యలు, భర్తతో సమస్య, బిడ్డలతో సమస్య, ఆహార సమస్య, ఉద్యోగ సమస్య, జబ్బులు, రోగాలు, ఇంట్లో సరిగా జరగదు, చుట్టుపక్కల మనుషులతో గొడవలు, భయంకరమైన పరిస్థితులు. పాస్టర్ గారు మీకేం తెలుసు అంటే, నిజంగా నాకేం తెలియదు, దేవునికి తెలుసు. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. వాటన్నిటినీ నీకు కనబడకుండా తుడిచేసే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. అయితే ఒకటి గుర్తుపెట్టుకో, మోషే ద్వారా జరిగించిన కార్యములో వారు విశ్వసించారు. హల్లెలూయా. వాళ్ళు విశ్వసించారు. నువ్వు నమ్ము దేవుణ్ణి. హల్లెలూయా. యెహోషాపాతు రాజు
జరిగించినటువంటి కార్యంలో వాళ్ళు దేవుణ్ణి స్తుతించారు. హల్లెలూయా. విశ్వసించు, దేవుణ్ణి స్తుతించు. హల్లెలూయా. విశ్వసించడం అంటే నమ్మడమే. దేవుణ్ణి విశ్వసించన్నా దేవుణ్ణి నమ్మడం అన్నా ఒకటే. దేవుణ్ణి విశ్వసించు లేక దేవుణ్ణి నమ్ము. రెండవది, ఈ సందర్భంలో దేవుణ్ణి స్తుతించు. ఘనమైన విజయం నీకే. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. ప్రైజ్ ది లార్డ్. నీ ముందు ఇంకా ఏది కూడా కనబడకుండా దేవుడు చేస్తాడు. మూడవది ఏమిటంటే హల్లెలూయా, యెషయా గ్రంథం 37వ అధ్యాయం. యెషయా గ్రంథము 37వ అధ్యాయము 36వ వచనాన్ని చదువుదాం. అంతటా యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి అంతటా యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో 185,000 మందిని మొత్తెను. ఉదయమున జనులు లేవగా వారందరూ మృత కళేబరములుగా ఉండిరి. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. ప్రైజ్ గాడ్. హిజ్కియా రాజు యూదా దేశాన్ని పరిపాలించేటప్పుడు సన్హెరీబు, అష్షూరీల రాజైన సన్హెరీబు భయంకరంగా రాజును దూషిస్తూ, ప్రజలను దూషిస్తూ, ఇశ్రాయేలీల దేవుడు, యూదుల దేవుడైనటువంటి సర్వశక్తి గల దేవుణ్ణి దూషిస్తూ భయంకరంగా హేళన చేసి మాట్లాడతాడు. దేవుడు అవన్నీ విని దేవుడు మాట్లాడిన మాట ఏమిటంటే, ఒక్క మాట 28వ వచనం చూడండి. నీవు కూర్చుండుటయో బయలు వెళ్ళుటయో లోపలికి వచ్చుటయో నా మీద 1000 రంకెలను నాకు తెలిసే ఉన్నవి. నా మీద నీవు 1000 రంకెలను, నీవు చేసిన కలహమును నా చెవులలో జొచ్చెను. నా గాలము నీ ముక్కునకు తగిలించేదను. నా కళ్యము నీ నోట్లో పెట్టి నిన్ను మళ్లించేదను. నీవు వచ్చిన మార్గముననే నిన్ను మళ్లించేదను. హల్లెలూయా. దేవుడు వాక్కిచ్చాడు ప్రార్థన చేసినటువంటి హిజ్కియా రాజుకు. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. సన్హెరీబు రాసిన ఆ లెటర్ను తీసుకొని దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేశాడు హిజ్కియా రాజు. యెషయా ప్రవక్తకు తెలియజేశాడు. యెషయా ప్రవక్త ప్రార్థన చేస్తున్నాడు. యూదా పెద్దలు ప్రార్థన చేస్తా ఉన్నారు. హల్లెలూయా. దేవుడు వాక్కు వచ్చింది, అతడు వేసిన రంకెలు నీ మీద కాదు, వాడు వేసిన రంకెలు నా మీద. నేను వాని ముక్కుకు గాలము తగిలించి యోధా దేశములు అడుగు పెట్టనీయకుండా నేను వాన్ని వెనక్కి మళ్ళిస్తానని చెప్పి దేవుడు వాక్కిచ్చాడు. అదే ప్రకారము హల్లెలూయా దేవుడు సెలవిచ్చిన ప్రకారము దేవుడు చేశాడు. ఆ యొక్క సన్హెరీబు సైన్యం అంతటిని ఒకే ఒక రాత్రి హల్లెలూయా తన దూతను పంపించి 185,000 మందిని ఒకే రాత్రి మొత్తి హతమార్చి కళేబరాలుగా చేసేసాడు. దేవునికి మహిమ కలుగును గాక. అదే మనం చదివింది. అంతటా యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో 185,000 మందిని మొత్తెను. ఉదయమున జనులు లేవగా వారందరూ మృత కళేబరములుగా ఉండిరి. ఒక్కడు కూడా మిగలలేదు ప్రియులరా. హలో, 185,000 మందిని ఒక్క దూతను దేవుడు పంపిస్తే ఒక్క రాత్రికి రాత్రి హతమార్చేశాడు. ఉదయం తెల్లవారి యూదా సైన్యం వెళ్ళి చూసినప్పుడు అంతా మృత కళేబరాలే. అయితే ఈ రంకెలు వేసిన ఈ రాజు సంగతి ఏమిటి? దేవుని మీద రంకెలు వేశాడు కదా, దేవుణ్ణి దూషించాడు కదా భయంకరంగా. ఆయన ఏర్పరచుకున్న రాజును, ఆయన ప్రజలను భయంకరంగా హేళన చేశాడు కదా, దేవుణ్ణే హేళన చేశాడు. అతని సంగతి ఏం చేశాడు దేవుడు? ఆ దండుపేటలో సైన్యమంతా దేవదూత చంపేశాడు. అయితే అతని సంగతి, అతడు వెనక్కి తిరిగి పారిపోయాడని రాయబడింది 37-38 వచనం. అష్షూరు రాజు అయిన సన్హెరీబు తిరిగిపోయి నినివే పట్టణమునకు వచ్చి నివసించిన తరువాత అతడు నిస్రోకు అను తన దేవత మందిరమందు మొరుక్కుచుండగా అతని కుమారులైన అద్రమ్మెలెకును షరెజరును ఖడ్గముతో అతన్ని చంపి అరారోతు దేశములోనికి తప్పించుకొని పోయిరి. అప్పుడు అతని కుమారుడైన ఎసర్హద్దోను అతనికి మారుగా రాజు అయినో. చూచారా, ఇతడు వెనక్కి తిరిగి పారిపోయాడు. వాళ్ళ ముఖ్య పట్టణం నినివేకి వెళ్ళాడు.
అక్కడ తన దేవత ఆలయంలో మురుకుతూ ఉన్నాడు. కొడుకులే చంపేశారు అతన్ని. చప్పలు కూడా దేవుని మహిమపడదాం, ప్రైజ్ అలాడ్. అతని కొడుకులే అతన్ని చంపేశారు. అంటే రాజు కనబడకుండా అయిపోయాడు, శత్రువులందరూ కనబడకుండా అయిపోయారు. హలో, ఈ సందర్భంలో ఇది ఎలా జరిగింది? హిజ్కియా రాజు యొక్క ప్రార్థన, హల్లెలూయా. యెషయా ప్రవక్త ప్రార్థన, హల్లెలూయా. యోధా ప్రధానుల యొక్క ప్రార్థనలు, దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన. మొదటి సందర్భం, ఐగుప్తు దేశం నుంచి వస్తున్నప్పుడు ఎర్ర సముద్రం దగ్గర జరిగిన సందర్భము విశ్వాసానికి సంబంధించింది, హల్లెలూయా. యెహోషాపాతు రాజు కాలంలో జరిగింది స్తుతి ఆరాధనకు సంబంధించింది. హిజ్కియా రాజు కాలంలో జరిగింది ప్రార్థనకు సంబంధించింది. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం, హల్లెలూయా. కాబట్టి నీ జీవితంలో, నా జీవితంలో దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే, రెండవదిగా దేవుణ్ణి స్తుతించినట్లయితే, మూడవదిగా దేవుణ్ణి ప్రార్థించినట్లయితే ఘనమైన విజయం మనదే. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమ పరుస్తాం, హల్లెలూయా. ఎలాంటి భయంకరమైన పరిస్థితులు నీ జీవితంలో ఉన్నా అవి ఇక నీకు కనబడవు. గట్టిగా చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమ పడదాం, ప్రైజ్ లార్డ్. ఇక కనబడవు, ఒక్కటి కూడా కనబడదు. నమ్ము సహోదరి సహోదరుడా, దేవుని నమ్ము, దేవుణ్ణి స్తుతించు, దేవునికి ప్రార్థన చెయ్యి. దేవుడటి కృప మనకందరికి తన ఆత్మ ద్వారా అనుగ్రహించునుగాక, ఆమేన్, హల్లెలూయా. మనం అందరం లేచి నిలబడి ఒక్కసారి దేవుని యొక్క సన్నిధిలో మన విశ్వాసాన్ని పరీక్షించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ లేచి నిలబడాలి. దేవుని యందు విశ్వాసం ఉంచు. భయపడకు, దిగులు పడకు, కృంగిపోబోకు. నీ జీవితంలో ఎన్ని అడ్డులున్నాయో, ఏది నిన్ను వేధిస్తుందో, ఏది నిన్ను శోధిస్తుందో, ఎలాంటి భయంకరమైన పరిస్థితులు నిన్ను ఇబ్బంది పెడుతున్నాయో, 1, 2, 3, 4, 10 లేక 20, 30, 50, 100 వేల కొలదా, ఎన్నైనా సరే దేవుడు నీ కళ్ళ ముందు నుంచి వాటిని తొలగించి ఇక అవి కనబడకుండా దేవుడు నిర్మూలన చేసేస్తాడంతే. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం, ప్రైజ్ గాడ్, జీసస్. అదేదైనా సరే మోషే చెప్తున్నాడు ఇశ్రాయేలీయులతో, భయపడకండి, హల్లెలూయా. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడను చూడరు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీకున్న సమస్యను నువ్వు నమ్మితే ఇక నువ్వెన్నడూ చూడకుండా దాన్ని దేవుడు తీసేస్తాడు. నీకున్న జబ్బు, వ్యాధి, రోగాన్ని నువ్వు నమ్మితే అది ఇంకెన్నడూ నీలో ఉండకుండా, నీకు కనబడకుండా దాన్ని తీసేస్తాడు. నీకున్న శోధనను దేవుడు తీసేస్తాడని నువ్వు నమ్మితే ఇక అది ఎన్నడూ ఆ శోధన నీకు కనబడకుండా నిర్మూలించేస్తాడు దేవుడు. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం, ప్రైజ్ లార్డ్. ఏదైనా ప్రియులారా భయంకరమైన అప్పుల రాశి, రుణాలు ఉన్నాయేమో, భయంకరంగా నీ కళ్ళ ముందు నువ్వు నమ్మితే ఆ అప్పుల రాశిని దేవుడు నిర్మూలన చేసేస్తాడు. ఇక కనబడుతుంది నీకు. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం, ప్రైజ్ లార్డ్. ఏదైనా సరే, నిరుద్యోగ సమస్య, ఉద్యోగం లేక బాధపడుతున్నావేమో, ఇక నీకు అది కనపడదు, నీ ఉద్యోగస్తుడు అయిపోతావు. అలాగే నీ జీవితంలో ఏదైనా నీ ఒక గొడ్డు స్థితిలో ఉన్నావేమో, బిడ్డలు లేకుండా, ఇక కనబడదు, నీవు గర్భవతి అయిపోతావు. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం, ప్రైజ్ లార్డ్. ఏదైనా అంతే ప్రియులారా, ఏ విషయమైనా అలాగే చూసుకోండి. నువ్వు ఫలించలేకపోతున్నావేమో, ఎండిపోయావేమో, నీ జీవితంలో ఇంకా అది నీ కళ్ళ ముందు ఉండదు. నువ్వు చిగురిస్తావు, పుష్పిస్తావు, ఫలిస్తావు, హల్లెలూయా. 30 60 100 ఫలిస్తావు. దేవునికి సమస్తం సాధ్యం. అయితే నీ జీవితంలో నువ్వు విశ్వాసం ఉంచు. దేవుని స్తుతించడం మానద్దు, దేవునికి ప్రార్థన చేయడం మానద్దు. ప్రతి విషయాన్ని దేవుని సముఖంలో పెట్టి హిజ్కియా రాజులాగా ప్రార్థన చేయి. నీ జీవితంలో ఇక అవేవి కనపడవు, ఒక్కటి కూడా కనబడదు.
సంపూర్ణమైనటువంటి విడుదల, సంపూర్ణమైన స్వస్థత, సంపూర్ణమైన రక్షణ, సంపూర్ణమైన విడుదల, విమోచన దేవుడు దయచేస్తాడు. ఒక్కసారి నీ జీవితాన్ని పరిశీలన చేసుకో. దేవుని యందు విశ్వాసం ఉంచు, సందేహించకు. ఆయన్ని స్తుతించడం మానద్దు, ప్రార్థించడం మానద్దు. నీ జీవితంలో గొప్ప కార్యాలు చూస్తావు. ఇక నీకున్న సమస్యలు ఏవి కూడా ఇంకా కనబడవు. అన్నీ దేవుడు తొలగించేస్తాడు. నమ్ము సోదరా, నమ్ము సోదరి. నీ జీవితంలో నువ్వు అవి చూడబోతున్నావు. దేవుడు నీ పట్ల కార్యాలు చేయబోతున్నాడు. ప్రార్థించుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి ఎవరికి వాళ్ళు పరిశీలన చేసుకోండి. నమ్మలేకపోతున్నాను పాస్టర్ గారు, నా జీవితంలో ఇన్ని తుడిచిపోతాయా, కనుమరుగైపోతాయా, కనబడకుండా పోతాయా, ఈ జబ్బు ఇంకా లేకుండా పోతుందా, ఈ శోధన ఇంకా లేకుండా పోతుందా, ఈ వ్యాధి, ఈ రోగం లేకుండా పోద్దా, నమ్మలేకపోతున్నాను. నా భర్త మారుతాడా, నమ్మలేకపోతున్నాను. నా బిడ్డలు మారుతారా, నమ్మలే. ఈ అప్పుల రాశి తొలగిపోద్దా, ఈ సుడిగుండంలో నుంచి నేను బయటికి పడగలనా? దేవునికి సమస్తం సాధ్యం. ఎర్ర సముద్రం పాయలవడం సాధ్యమా? నీళ్లు అటుపక్క ఇటుపక్క గోడలుగా నిలవడం సాధ్యమా? దేవునికి సాధ్యం. నీ జీవితంలో దేవుడు కార్యాలు చేస్తాడు. నమ్ము, దిగులు పడకు, భయపడకు, విశ్వాసం ఉంచు, దేవుణ్ణి స్తుతించు, దేవునికి ప్రార్థన చేయి. సంపూర్ణమైనటువంటి విడుదల నీ జీవితంలో సొంతం చేసుకో. ప్రార్థించుకుందాం ప్రియులరా. ఈ సమయంలో సోదరు సుకుమార్ ముందుకు వచ్చి ప్రార్థన చేస్తాడు. హల్లెలూయా రబా బాబా 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 ఓ రా బాబా షక్క రబా రబా. నమ్మండి, విశ్వాసం ఉంచండి. Yes, my Jesus. Yes, my Jesus. Amen. విశ్వాసంతో కలిగినటువంటి మాట ప్రభా, మీరు చూస్తున్న ఈ ఐగుప్తులను మీరు ఎన్నడూ చూడలేని ప్రభా, విశ్వాసంతో కలిగినప్పుడు వారి అన్నడికి మరలా కనబడకుండా వారందరినీ ప్రభా ఎర్ర సముద్రంలో ముంచివేసిన దేవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీకు వందనాలు, మీకు స్తుతులు నాయనా. ప్రభా అయినా మేము ఎల్లప్పుడూ నాయనా మీ విశ్వాసం నుంచి ఆయన మా ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు నాయన దిక్కుదోచని పరిస్థితులు ఉన్నప్పుడు ఏది విశ్వాసం నుంచి మిమ్మల్ని స్తుతిస్తూ ప్రభా అయ్యా ప్రభా మీకు ప్రార్థన చేస్తూ ఉండగా నాయన మా చుట్టూ చుట్టుకున్నటువంటి వ్యతిరేకతలో అయినా యొక్క భయంకరమైన పరిస్థితులు ఎన్నడూ అవి ఆయన ఉండకుండా సంపూర్ణంగా ఆయన తొలగించేదేవా మీకు స్తోత్రాలు చేసిన ప్రభా. మనుషులంటే విశ్వాసం కలిగిన వారమై ప్రభా స్తోత్రం ఆయన ప్రభా. అయినా ప్రభా ఆయన యెహోవా బాతువలే ప్రభా మేము స్తుతిస్తూ మేము కనపరుస్తూ ఆయన ఇచ్చుగా రాజు వారి సన్నిధిలో ప్రార్థన విజ్ఞాపనం చేసి పరిస్థితుల నుంచి విడుదల పొంది ఎన్నడూ చూడకుండా మా జీవితంలో ఉండకుండా వాటిని తీసివేసుకుని ప్రభా ఎంతో నాయన ప్రభా
మేము కొనసాగడానికి మీ కృప మా అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ రాత్రి విశ్వాసము అట్టి నాయన ప్రభు స్తుతించి కనపరిచేటువంటి నాయన గొప్ప ధన్యత ప్రార్థన జీవితం మేము కలిగిన ప్రభు మా జీవితాల్లో నాయన గొప్ప జయ పొందుకోవడానికి మీ కృప మాకు దయచేయమని మీరు ఇచ్చిన శ్రేష్టమైన వర్తమానం బట్టి మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మీకే మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, కాపుదల, భద్రత, నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకందరికును మీ బిడ్డలకు మీ బిడ్డల బిడ్డలకు మీరు కలిగి ఉన్న సమస్తానికి తోడై దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. యేసయ్య నామములో అందరికీ వందనాలు.